హలో ఎవ్రీవన్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మోసిన్స్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ రెసిపీని అయితే తయారు చేసి చూపించబోతున్నాను. ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా ఉంది. ఈ రోజు నేను మీకు టమాటా పప్పును ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మన రెగ్యులర్ గా చేసే పప్పు కంటే కూడా కొంచెం భిన్నంగా ఉంటుంది. యాస్టీస్ గా ఫాలో అయిపోండి. ముందుగా ఒక కుక్కర్ అయితే తీసుకొని 2 గ్లాసుల కందిపప్పుని ఒక గంట సేపు ముందుగానే నానబెట్టుకున్న పప్పుని కుక్కర్లోకి వేసుకొని ఆ నానబెట్టిన నీళ్ళని అలాగే ఇందులోకి వేసేసుకుందాము. అస్సలు పడేయకండి, చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో. ఇదే కుక్కర్లోకి ఒక గ్లాస్ శనగపప్పుని ఒక గంట సేపు నానబెట్టుకుని ఇందులోకి వేసుకుందాము. ఈ గ్లాస్ తో నేను 2 గ్లాసుల కందిపప్పు, ఒక గ్లాస్ శనగపప్పునైతే తీసుకున్నాను. ఇదే పప్పులోకి ఒక అర టీ స్పూన్ పసుపు వేసి చక్కగా కలుపుకొని 2 విజిల్స్ హై ఫ్లేమ్ లో, 3 విజిల్స్ లో ఫ్లేమ్ లో వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. విజిల్స్ వచ్చే లోపు 2 టమాటాలని, 2 ఉల్లిపాయలని అయితే కట్ చేసి పక్కకైతే పెట్టుకుందాము. విజిల్స్ అయిపోయాయి, ప్రెషర్ మొత్తం కూడా పోయిందండి. ఇప్పుడు కుక్కర్ అయితే ఓపెన్ చేసి పప్పు ఎలా ఉడికిందో చూసుకుందాము. ఎప్పుడు కూడా ప్రెషర్ మొత్తం పోయేంత వరకు ఉంచితేనే పప్పు అనేది చాలా చక్కగా ఉడుకుతుంది. చూసారా ఎంతో మెత్తగా పప్పు అయితే ఉడికిపోయింది. ఇలా ఉడికితేనే చాలా చక్కగా పప్పు అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పప్పు గుత్తితో మెత్తగా ఎనిపైతే పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయి అయితే తీసుకొని కాస్త వేడయ్యాక ఇందులోకి 2 టీ స్పూన్ల నూనె వేసుకొని కొంచెం వేడైన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. ఎక్కువగా దీనికి గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. 2 నిమిషాలకి ఎంత మాత్రం ఫ్రై అయితే ఆ మాత్రం సరిపోతుంది. ఉల్లిపాయలు మాత్రం రంగు మారాక ఇందులోకి 2 పచ్చిమిర్చి, ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసి టమాటాలు చక్కగా ఉడికి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకుని చక్కగా కలుపుకుందాము. టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. చూసారా టమాటాలు ఎంత చక్కగా మగ్గిపోయాయి కదా, జ్యూసీగా. ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం వేసి చక్కగా కలుపుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని ఇందులోకి వేసుకుందాము. పప్పు నానబెట్టినప్పుడే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కాస్త వేడి నీళ్ళలో నానబెట్టారనుకోండి, నానబెట్టి మిక్సీ పడితే ఇలా చక్కగా పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ సాంబార్ పౌడర్ అయితే ఇందులోకి వేసుకుందాము. మీకు చెప్పాను కదా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది ఈ పప్పులో అని చెప్పి, అదేనండి సాంబార్ పౌడర్. ఆల్మోస్ట్ సాంబార్ పొడిని పప్పు రెగ్యులర్ గా చేసే వాళ్ళైతే వెయ్యరు, కానీ మీరు వేసి చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగానే ఎనిపి పెట్టుకున్న ఈ పప్పు మొత్తాన్ని ఇందులోకి అయితే వేసుకొని చక్కగా టమాటా పప్పు మొత్తం కలిసేంత వరకు కలుపుకుందాము. చూసారా పప్పు అయితే ఎంత సాఫ్ట్ గా ఉడికిపోయిందో. పప్పు అయితే తయారైపోయింది. ఈ పప్పు కోసం పోపునైతే పెట్టుకుందాం. ఇప్పుడు దీనికోసం ఒక చిన్న బాణల్ని అయితే తీసుకొని కాస్త వేడైన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యినైతే వేసుకొని కాస్త వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ నూనెనైతే వేసుకుందాము. మీకు నూనెకు బదులుగా డాల్డా కూడా వేసుకోవచ్చు, చాలా చక్కగా ఉంటుంది టేస్ట్. ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర చిటపట్లాడిన తర్వాత ఇందులోకి కొంచెం కాస్త కరివేపాకు వేసి, కరివేపాకు కూడా చిటపట్లాడిన తర్వాత 2 చిటికళ్ళ ఇంగువ అయితే ఈ పోపులోకి వేసుకుందాము. పోపు మొత్తం కూడా చాలా చక్కగా తయారైంది. ఈ పోపు మొత్తం కూడా ఇప్పుడు ఈ పప్పులోకి వేసేసుకొని చక్కగా కలుపుకుందామండి. మీకు కావాలంటే పోపు పెట్టుకునేటప్పుడు అచ్చంగా మీరు నెయ్యిలో కూడా పోపును తయారు చేసుకోవచ్చండి. లేదు పెళ్లిళ్ళలో అయితే డాల్డా వేసి పోపును పెడతారు, అది ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటా పప్పుతో వేడి వేడి అన్నంలో సగ్గుబియ్యం వడియాలు ఉన్నాయనుకోండి, కాంబినేషన్ కి ఆ నెక్స్ట్ లెవెల్ అన్నమాట టేస్ట్ అనేది. సో వీడియో మొత్తం చూసారు కదా, మీకు గనుక వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోసిన్స్ కిచెన్ అండి. మీకు ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎంత కష్టపడినా కూడా వ్యూస్, సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదండి. దయచేసి చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి చూడండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.